ర్యాపిడో బైకును ఢీకొట్టిన ఇసుక లారీ, డాక్టర్ ర్యాపిడో డ్రైవర్ మృతి. హైదరాబాద్లో ఘటన. డాక్టర్ది జగిత్యాల, ర్యాపిడో డ్రైవర్ది ఖమ్మం. లారీ డ్రైవర్ అరెస్ట్. డాక్టర్ ర్యాపిడో ఎక్కిపోతున్నాడు, ఇన్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ అయింది, ప్రాణాలు కోల్పోయారు. అంటే ఎంత చిన్న నిర్లక్ష్యం, ఒక నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాలను బలిగి ఉన్నది. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలంటే రోడ్ల మీద అంత జాగ్రత్తగా ఉండాలి. రెప్పపాటు అంటే ఇవాళ రేపు మనిషి ఈరోజు మాట్లాడుతున్న వ్యక్తి రేపు ఉంటాడో ఉండడో తెలియని పరిస్థితికి ఏర్పడ్డది. అటువంటి పరిస్థితులల్లా కానీ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మన జాగ్రత్త కన్నా కూడా అవతలోడు జాగ్రత్తగా ఉండడా అనేది కూడా ఆలోచన చేయాలి. అందుకనే ప్రభుత్వం కూడా హెల్మెట్, సీట్ బెల్ట్ అని నోరు ఇట్లా గుద్దుకొని మొత్తుకుంటుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్లా టెర్రరిస్టులతో సమానం, ఆ రకంగా కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి మొన్న సజ్జనార్ గారు కూడా చెప్పారు. ఎందుకంటే ఏదైనా తాగి డ్రైవ్ చేస్తే విచక్షణ కోల్పోతాడు, లేనిపోని కొత్త పనికిరాని ధైర్యం వస్తుంది. తాగినాక ఇక రకరకాలుగా బండి దోలాలనిపిస్తుంది, ఇవన్నీ జరుగుతాయి అన్నట్టు. అట్లా ఆ రకరకాలుగా బండి దోలాలనిపించి ఇటువంటి వాళ్ళ ప్రాణాలు తీస్తారన్నట్టు. అందుకనే అసలు వాస్తవానికి మద్యపానం నిషేధిస్తే చాలా బాగుంటుంది. మద్యపానాన్ని మొత్తానికి నిషేధిస్తే చాలా కుటుంబాలు బాగుపడతాయి. దాని మీద కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం కావాలి. మరి ఆదాయం కావాలంటే ఇప్పుడు మద్యపానాన్ని నిషేధిస్తే ఇప్పుడు ప్రభుత్వం నడవడం కష్టం అయిపోతుంది. కాకపోతే ఏంటంటే దీని మీద చర్యలన్నా కఠినంగా ఉండాలి. ఈ ఫైన్లు కాదు, జైలు పెట్టాలి. ఇటువంటివి జరుగుతాయి. ఏంది పరిస్థితి? ఎంతో కష్టపడి చదివి పాపం ఈ ర్యాపిడో డ్రైవరు కుటుంబం గడవడం కోసం ర్యాపిడో కొట్టుకుంటున్న వ్యక్తి, ఆ మనిషే బాయ్. అంటే ప్రాణం విలువ వాళ్ళ కుటుంబం వ్యక్తులకు జరిగినప్పుడు ఆ ప్రాణం విలువ తెలుస్తుంది. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వార్త మస్తుగా జరుగుతాయిలే అనిపిస్తుంది. కానీ వాళ్ళకు తెలుస్తుంది ఆ బాధ, ఆ నొప్పి ఏందనేది. అందుకనే ప్రభుత్వం కూడా మన కుటుంబ సభ్యులకే ఇట్లా జరిగితే ఎట్లా అనేది ఆ రకంగా ఆలోచన చేసి కఠిన నిర్ణయాలు తీసుకోరు. ఆ రోడ్లు బాగా చేయండి. ఈ లారీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళని డ్రంక్ అండ్ డ్రైవ్ ఫస్ట్ టెస్ట్ చేసి జైలుకు పంపాలి, బండ్లు సీజ్ చేయాలి. ఆ రకంగా చేస్తే భయం అనేది ఉంటుంది. బండి తోలేటోడు మందు తాగాలి అంటే వణుకు రావాలి. ఆ రకమైన చర్యలు తీసుకుంటే ఇటువంటి యాక్సిడెంట్లు కావు.